వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా పేరు డాక్టర్ పివి నరసింహారావు అండి. నేను డెంటిస్ట్ని, చిగురు వ్యాధి నిపుణుడిని. ఈ వీడియోలో మనం టూత్ బ్రషింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. టూత్ బ్రషింగ్ అనేది మన డైలీ రొటీన్ లైఫ్లో ఒక ప్రథమ భాగం అండి. నోరు హెల్తీగా, శుభ్రంగా మరియు స్మైల్ బాగుండాలంటే అమెరికన్ డెంటల్ అసోసియేషన్ వాళ్ళు కొన్ని పాయింట్స్ సూచించారు. అవి ఏంటంటే రోజు మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బ్రషింగ్ అండ్ నైట్ తిన్న తర్వాత బెడ్కి వెళ్ళక ముందు ఒకసారి బ్రష్ చేసి పడుకోవడము, మౌత్ రిన్సింగ్ అనేది బాగా చేయడము. తిన్న తర్వాత 3 to 4 monthsకి మన టూత్ బ్రష్ బ్రిజల్స్ ఫ్రీ అయిపోతాయి అన్నమాట, వాడిపోతాయి. అప్పుడు ఆ టూత్ బ్రష్ అనేది మనం రీప్లేస్ చేయాలి. బ్రషింగ్ టెక్నిక్స్ మొత్తం 9 ఉంటాయి. అవి ఏంటంటే బాస్ మెథడ్, మోడిఫైడ్ బాస్ మెథడ్, మోడిఫైడ్ స్టిల్మ్యాన్ మెథడ్, చార్టర్ మెథడ్, ఫోన్స్ మెథడ్, రోల్ మెథడ్, స్క్రబ్ మెథడ్, ఫిజియాలజిక్ మెథడ్, వర్టికల్ స్ట్రోక్ మెథడ్. ఇవి 9 ఉంటాయి. 4-5 బ్రషింగ్ టెక్నిక్స్ మెయిన్వి మీకు వివరిస్తాను. ఫస్ట్ వచ్చి బాస్ టెక్నిక్ అండి. బాస్ టెక్నిక్ ఏమొచ్చి అది మోస్ట్లీ యాక్సెప్టబుల్ బ్రషింగ్ టెక్నిక్ అండి. అది గమ్ మార్జిన్ లో ఉండే పాచి కానీ ప్లాక్ డెబ్రిస్ కానీ రిమూవ్ చేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది బాస్ మెథడ్. ఈ బాస్ టెక్నిక్ అనేది ఎలాంటి టూత్ కి ఉపయోగపడుతుంది. పన్ను వేరు మన నోట్లో పన్ను వేరు చిగురు అరిగిపోయి పన్ను వేరు ఎక్స్పోజ్ అవుతాయి బయటికి, అవి బ్రష్ చేయడానికి పనికి వస్తుంది. అండ్ 2 పళ్ళ మధ్యలో ఉండే గ్యాప్స్, మార్జిన్స్ కూడా క్లీన్ చేయడానికి ఈ బ్రషింగ్ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఈ బాస్ టెక్నిక్ లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గమ్ స్టిమ్యులేషన్ జరుగుతుంది, గమ్ మసాజ్ చేస్తుంది. అండ్ 2 పళ్ళ మధ్యలో ఉండే స్పేస్ లో ఉండేది బాగా క్లీన్ చేస్తుంది అనమాట పాచి. ఈ బాస్ టెక్నిక్ లో డిసడ్వాంటేజెస్ ఏమొచ్చి బాగా టైం కన్జ్యూమింగ్, బాగా టైం తీసుకుంటుంది చేయడానికి. అండ్ బాగా విగరస్ గా చేసామనుకోండి గట్టిగా, గమ్ కి ఇంజరీ జరిగే ఆస్కారం ఉంటుంది. బాస్ టెక్నిక్ లో ఏమొచ్చి 45 ఈ టూత్ బ్రిజిల్స్ ఈ చిగురికి పంటి మధ్యలో సర్కస్ లో ఇలా 45 degrees యాంగిల్లో పెట్టుకొని బ్యాక్ అండ్ ఫోర్త్ వైబ్రేటరీ మోషన్స్ ఇవ్వాలి. ఇలాగా 20 strokes ఇవ్వాలి ప్రతి 3 పళ్ళకి. సో ఈ డిజిటల్గా అంటే బ్యాక్ సైడ్ నుంచి ఇలా రావాలి. ప్రతి 3 టీత్ కవర్ చేసుకుంటూ 3 or 4 టీత్ కవర్ చేసుకుంటూ ఈ మోషన్స్ ఇచ్చి క్లీన్ చేయాలన్నమాట. బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్స్, వైబ్రేటరీ మోషన్స్ ఇవ్వాలి. ఇలా మార్జిన్స్ అంటే చిగురికి పంట మధ్యలో ఉండేది అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఈ పాచి కానీ బ్యాక్టీరియా కానీ, ఫ్రంట్లో కూడా అంతే. నెక్స్ట్ ఏమొచ్చి మోడిఫైడ్ బాస్ టెక్నిక్ అండి. ఇది బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్స్ చేస్తాము, వైబ్రేటరీ మూమెంట్స్ చేస్తాము ఈ టెక్నిక్ లో. ఈ టెక్నిక్ లో అడ్వాంటేజ్ ఏమంటే సేమ్ అండి. 2 పళ్ళ మధ్యలో ఉండే పాచి, గార, బ్లాక్ డెబ్రిస్ ని రిమూవ్ చేయడానికి ఇది పనికొస్తుంది అనమాట. మోడిఫైడ్ బాస్ టెక్నిక్ ఏమొచ్చి అదే చిగురు అట్లా 45 degrees యాంగిల్లో పెట్టి ఇలా స్ట్రోక్స్ ఇచ్చి ఇలా కిందికి చేయాలి, వర్టికల్ స్ట్రోక్. లోపల కూడా అంతే, వైబ్రేటరీ స్ట్రోక్స్ ఇచ్చి కిందికి అనాలి. ఫ్రంట్ పార్ట్ ఏమొచ్చి ఇలాగా, లోవర్ ఏమొచ్చి ఇలాగా, ఈ లోపల భాగాలను ఇలాగా పైకి ఇలా స్ట్రోక్స్ ఇచ్చి పైకి, ఈ ఫ్రంట్ ఇలాగే, ఈ పైన ఇలాగే, ఇక్కడ కూడా స్ట్రోక్స్ ఇచ్చి కిందికి, ఇక్కడ స్ట్రోక్స్ ఇచ్చి కిందికి, ఇలాగా చేస్తూ ఉండాలి. దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏమొచ్చి ఈ వ్రిస్ట్ బాగా యూజ్ చేయాల్సి వస్తుంది. మన వ్రిస్ట్ ఎక్కువ చేతివాటం, ఈ వ్రిస్ట్ చేతివాటం ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏమొచ్చి మోడిఫైడ్ స్టిల్మెన్ టెక్నిక్ అండి. ఇది కూడా గమ్ మసాజ్ కి, గమ్ స్టిమ్యులేషన్ కి దోహదపడుతుంది ఈ బ్రషింగ్ టెక్నిక్. మోడిఫైడ్ స్టిల్మెన్ బ్రషింగ్ టెక్నిక్ అదేమొచ్చి సేమ్ లాంగ్ యాక్సిస్ ఈ చిగురికి పళ్ళ మధ్యలో పెట్టి పెట్టి విగ్లింగ్ మోషన్స్ ఇచ్చుకుంటూ కిందికి అనాలి. విగ్లింగ్ మోషన్స్ ఇచ్చుకుంటూ కిందికి అనాలి. ఇది విగ్లింగ్ మోషన్స్ ఇచ్చుకుంటూ పైకి అనాలి. కింద పళ్ళు 45 degrees యాంగిల్లో పెట్టి పైకి అనాలి కింద పళ్ళు. ఇది అలాగే మళ్ళీ అక్లూజర్ సర్ఫేస్ ఏమొచ్చి బాగా ప్రెస్ చేసి ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్స్ ఇవ్వాలి. ఈ పైన సర్ఫేస్ అంటే చిగురు అరిగిపోయి పండి వేళ్ళు బయట కనిపించే వాళ్ళల్లో కూడా ఈ బ్రషింగ్ టెక్నిక్ బాగా యూస్ఫుల్ ఉంటుంది.
ఈ మోడిఫైడ్ సిల్మెన్ బ్రషింగ్ టెక్నిక్ లో డిసడ్వాంటేజెస్ ఏమొచ్చి ఇది కూడా బాగా టైం కన్స్యూమింగ్ అండి.